అందరికీ ప్రైజ్ ది లార్డ్. బైబిల్ రీడింగ్ ఇన్ 6 months. డే 136 మే 16th. రెండవ భాగంగా హెస్కేల్ గ్రంథం 42వ అధ్యాయం నుండి చదువుకుందాం. అతడు ఉత్తర మార్గంగా నన్ను నడిపించి బయటి ఆవరణంలోనికి తోడుకొని వచ్చి ఖాళీ చోటునకును ఉత్తరముననున్న కట్టడమునకును ఎదురుగానున్న గదుల దగ్గర నిలిపెను. ఆ కట్టడము 100 మూరల నిడివిగలదై ఉత్తర దిక్కున వాకిలి కలిగి 50 మూరల వెడల్పు కలది. 20 మూరలు గల లోపటి ఆవరణమున కెదురుగాను బయటి ఆవరణపు చప్ట ఎదురుగాను 3వ అంతస్తులోని వసారాలు ఒకదానికొకటి ఎదురుగా ఉండెను. గదులకెదురుగా 10 మూరల వెడల్పు గల విహార స్థలం ఉండెను. లోపటి ఆవరణమునకు పోవచ్చు ఉత్తర దిక్కు చూచు వాకిండ్లు గల విహార స్థలం ఒకటి ఉండెను. అది 3 మూరడు వెడల్పు. వాకిండ్లకు వసారాలుండుట వలన పై గదులు ఎత్తు తక్కువగాను మధ్య గదులు ఇరుకుగా ఉండి కురచవాయెను. 3వ అంతస్తులో ఉండినవి ఆవరణములకున్న వాటి వంటి స్తంభములు వాటికి లేవు కనుక అవి క్రింది గదుల కంటేను మధ్య గదుల కంటేను చిన్నవిగా కట్టబడి ఉండెను. మరియు గదుల వరుసను బట్టి బయటి ఆవరణం తట్టు గదులకెదురుగా 50 మూరల నిడివి గల ఒక గోడ కట్టబడి ఉండెను. బయటి ఆవరణంలోనున్న గదుల నిడివి 50 మూరలు కానీ మందిరపు ముందటి ఆవరణము 100 మూరల నిడివి గలదై ఉండెను. ఈ గదులు గోడ క్రింద నుండి లేచినట్టుగా కనబడెను. బయటి ఆవరణంలో నుండి వాటిలో ప్రవేశించుటకు తూర్పు దిక్కున మార్గం ఉండెను. విడిచోటునకు ఎదురుగాను కట్టడమునకు ఎదురుగాను ఆవరణపు గోడ మందములో తూర్పు తట్టు కొన్ని గదులుండెను. మరియు వాటి ఎదుటనున్న మార్గము ఉత్తరపు తట్టునున్న గదుల మార్గము వలె ఉండెను. వాటి నిడివి చొప్పునను వెడల్పు చొప్పునను ఇవియు కట్టబడెను. వీటి ద్వారములు ఆ రీతిన కట్టబడి ఉండెను. మరియు మార్గపు మొగను దక్షిణపు తట్టు గదుల యొక్క తలుపుల వలె వీటికి తలుపులుండెను. ఆ మార్గము ఆవరణంలోనికి పోవు నొకనికి తూర్పుగానున్న గోడ ఎదుటనే ఉండెను. అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, విడిచోటునకు ఎదురుగానున్న ఉత్తరపు గదులను దక్షిణపు గదులను ప్రతిష్ఠితములైనవి. వాటిలోనే యెహోవా సన్నిధికి వచ్చు యాజకులు అతి పరిశుద్ధ వస్తువులను భుజించెదరు. అక్కడ వారు అతి పరిశుద్ధ వస్తువులను అనగా నైవేద్యమును పాప పరిహారార్థ బలి మాంసమును అపరాధ పరిహారార్థ బలి పశు మాంసమును ఉంచెదరు. ఆ స్థలము అతి పరిశుద్ధము. యాజకులు లోపల ప్రవేశించినప్పుడు పరిశుద్ధ స్థలమును విడిచి బయటి ఆవరణంలోనికి పోక అక్కడనే తాము పరిచర్య చేయుచు వస్త్రములను ఉంచవలెను. అవి ప్రతిష్ఠితములైనవి కనుక జనుల సంబంధమైన దేనినైనను వారు ముట్టునప్పుడు వారు వేరు బట్టలు ధరించుకొనవలెను. అతడు లోపటి మందిరమును కొలుచుట ముగించి నన్ను బయటికి తోడుకొని తూర్పు తట్టు చూచు గుమ్మమునకు వచ్చి చుట్టూను కొలిచెను. తూర్పు దిశను చుట్టూను కొలకర్రతో కొలువగా 500 బారలాయెను. ఉత్తర దిశను చుట్టూను కొలకర్రతో కొలువగా 500 బారలును, దక్షిణ దిశను కొలకర్రతో కొలువగా 500 బారలును, పశ్చిమ దిశను తిరిగి కొలకర్రతో కొలువగా 500 బారలను తేలెను. 4 తట్లు అతడు కొలిచెను. ప్రతిష్ఠితమైన స్థలమును ప్రతిష్ఠితం కాని స్థలము నుండి ప్రత్యేకపరచుటకై దాని చుట్టూ నలుదిశల 500 బారలు కల చచ్చౌకపు గోడ కట్టబడి ఉండెను. హెస్కేల్ గ్రంథం 43వ అధ్యాయము. తర్వాత అతడు తూర్పు తట్టు చూచు గుమ్మమునకు నన్ను తోడుకొని రాగా ఇశ్రాయేలు దేవుని ప్రభావం తూర్పు దిక్కున కనబడెను. దాని నుండి పుట్టిన ధ్వని విస్తార జలముల ధ్వని వలె వినబడెను. ఆయన ప్రకాశం చేత భూమి ప్రజ్వలిల్లెను. నాకు కనబడ దర్శనము పట్టణమును నాశనం చేయుటకే నేను రాగా నాకు కనబడిన దర్శనము వలె ఉండెను. మరియు కేబారు నది దగ్గర నాకు కనబడిన దర్శనము వంటి దర్శనములు నాకు కనబడగా నేను సాగిలపడితిని. తూర్పు తట్టు చూచు గుమ్మపు మార్గంన యెహోవా తేజోమహిమ మందిరంలోనికి ప్రవేశించెను. ఆత్మ నన్ను ఎత్తి లోపటి ఆవరణంలోనికి తీసుకుని రాగా యెహోవా తేజో మహిమతో మందిరము నిండి ఉండెను. మందిరంలో నుండి ఒకడు నాతో మాట్లాడినట్టు నాకు శబ్దము వినబడెను. అప్పుడు నా యొద్ద నిలిచినవాడు నాతో ఇట్లనెను, నరపుత్రుడా, ఇది నా గద్దె స్థలము, నా పాదపీఠము. ఇక్కడ నేను ఇశ్రాయేలు మధ్య నిత్యమును నివసించెదను. వారు ఇకను జారత్వం చేసి తమ రాజుల కళేబరములకు ఉన్నత స్థలములను కట్టి తామైనను తమ రాజులైనను నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచక యుందురు. నాకును వారికి మధ్య గోడ మాత్రముంచి నా గడప దగ్గర వారి స్థలముల గడపలను నా ద్వారబంధముల దగ్గర వారి ద్వారబంధములను కట్టి
తాము చేసిన హేయక్రియల చేత నా పరిశుద్ధ నామమునకు దూషణ కలుగుటకే వారు హేతువులైరి. కనుక నేను కోపావేశుడనై వారిని నాశనం చేసి తిని, వారు జారత్వము మాని తమ రాజుల కళేబరములను నా యొద్ద నుండి దూరమునకు కొనిపోయిన ఎడల వారి మధ్య నుండి ఎల్లప్పుడూ నివసింతును. కాబట్టి నరపుత్రుడా, ఇశ్రాయేలీయులు తాము చేసిన దోషమును బట్టి సిగ్గుపడినట్లు ఈ మందిరమును వారికి చూపించుము. వారు దాని వైఖరిని కనిపెట్టవలెను. తాము చేసిన వాటన్నిటిని బట్టి వారు సిగ్గుపడినెడల మందిరం యొక్క వైఖరిని, దాని ఏర్పాటును, బహిర్గ స్థానములను, అంతర్గమ స్థానములను, దానిని గూర్చి మర్యాదలన్నిటినీ, విధులన్నిటినీ, దాని ఆచారములను, క్రమములను వారికి కనుబరిచి వారు ఆ ఆచార విధులన్నిటినీ గైకొని ఆచరించినట్లు వారు చూచుచుండగా వాటికి వ్రాయించుము. ఆ మందిరమును గూర్చిన విధి ఏదనగా, పర్వతము మీద దానికి చేరికైన స్థలమంతయు అతి పరిశుద్ధము. మందిరమును గూర్చిన విధి ఇదియే. మూరెల కొల చొప్పున బలిపీఠం యొక్క కొలత ఎంతనగా, మూరెడు అనగా మూరెడు జేనెడు బలిపీఠమునకు పీఠమొకటి ఉండవలెను. దాని డొలుపు మూరెడెత్తును, మూరెడు వెడల్పును, చుట్టూ దాని చూరు జేనెడు విచిత్రమైన పనిగలదిగాను ఉండవలెను. నేల మీద కట్టబడిన డొలుపు మొదలుకొని క్రింది చూరు వరకును ఎత్తు 2 మూరెలు, వెడల్పు మూరెడు, మరియు చిన్న చూరు మొదలుకొని పెద్ద చూరు వరకు 4 మూరెలు. దాని వెడల్పు మూరెడు. దేవుని కొండయను భాగము 4 మూరెలు. దేవాగ్ని గుండము నుండి పైకి 4 కొమ్ములుండెను. దేవాగ్ని గుండము 12 మూరెల కొలత గలదై చచ్చౌకముగా ఉండెను. మరియు చూరు నిడివియు వెడల్పును నలుదిశల 14 మూరెలు. దాని చుట్టూనున్న అంచు జేనెడు. దాని చుట్టంతయు మూరెడు. డొలుపు 1 ఉండెను. దానికున్న మెట్లు తూర్పు తట్టు ఉండెను. మరియు అతడు నాతో ఇట్లనెను, నరపుత్రుడా, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ బలిపీఠము కట్టబడిన పిమ్మట దాని మీద రక్తము చల్లి దహన బలులు అర్పించుటకై విధులను బట్టి ఈలాగున జరిగింపవలెను. ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, పరిచర్య చేయుటకై నా సన్నిధికి వచ్చు సాదోకు సంతానపు లేవీలకు యాజకులకు పాప పరిహారార్థ బలి అర్పించుటకై కోడెను ఇయ్యవలెను. వారు దాన్ని తీసుకొని పాప పరిహారార్థ బలిగా నర్పించి బలిపీఠమునకు ప్రాయశ్చిత్తం చేయుటకై దాని రక్తంలో కొంచెము తీసి దాని 4 కొమ్ముల మీదను, చూరు యొక్క 4 మూలల మీదను, చుట్టూనున్న అంచు మీదను చమరవలెను. తర్వాత పాప పరిహారార్థ బలియగు ఎద్దును తీసి పరిశుద్ధ స్థలము అవతల మందిరమునకు చేరిన నిర్ణయ స్థలములో దానిని దహనము చేయవలెను. 2వ దినమున పాప పరిహారార్థ బలిగా నిర్దోషమైన ఒక మేకపిల్లను అర్పింపవలెను. కోడె చేత బలిపీఠమునకు పాప పరిహారం చేసినట్లు మేకపిల్ల చేతను పాప పరిహారము చేయవలెను. దాని నిమిత్తము పాప పరిహారం చేట చాలించిన తర్వాత నిర్దోషమైన కోడెను, నిర్దోషమైన పొట్టెలను అర్పింపవలెను. యెహోవా సన్నిధికి వాటిని తేగా యాజకులు వాటి మీద ఉప్పు చల్లి దహన బలిగా యెహోవాకు అర్పింపవలెను. 7 దినములు వరుసగా పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను, ఒక కోడెను, నిర్దేశమైన ఒక పొట్టేలును వారు సిద్ధపరచవలెను. 7 దినములు యాజకులు బలిపీఠమునకు ప్రాయశ్చిత్తం చేయుచు దానిని పవిత్రపరచుచు ప్రతిష్ఠించుచు నుండవలెను. ఆ దినములు తీరిన తర్వాత 8వ దినము మొదలుకొని యాజకులు బలిపీఠము మీద మీ దహన బలులను, మీ సమాధాన బలులను అర్పింపగా నేను మిమ్మును అంగీకరించిదెను. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. యెహెజ్కేలు గ్రంథం 44వ అధ్యాయము. తూర్పు తట్టు చూచి పరిశుద్ధ స్థలం యొక్క బయటి గుమ్మము మార్గమునకు అతడు నన్ను తోడుకొని రాగా ఆ గుమ్మము మూయబడి ఉండెను. అంతటా యెహోవా నాతో ఈ మాట సెలవిచ్చెను, ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా ఈ గుమ్మము ద్వారా ప్రవేశించెను కనుక ఏ మానవుడును దాని ద్వారా ప్రవేశింపకుండానట్లు ఎన్నడూనూ తీయబడకుండా అది మూయబడియే ఉండును. అధిపతి అగువాడు తన ఆధిపత్యమును బట్టి యెహోవా సన్నిధిని ఆహారము భుజించినప్పుడు అతడచ్చట కూర్చుండును. అతడైతే మంట మార్గముగా ప్రవేశించి మంట మార్గముగా బయటికి పోవలెను. అతడు ఉత్తరపు గుమ్మము మార్గముగా మందిరం ఎదుటికి నన్ను తోడుకొని వచ్చెను. అంతలో యెహోవా తేజో మహిమతో యెహోవా మందిరము నిండి ఉండుట చూచి నేను సాగిలపడగా యెహోవా నాకు సెలవిచ్చినదేమనగా, నరపుత్రుడా, యెహోవా మందిరమును గూర్చిన కట్టడలన్నిటినీ విధులన్నిటినీ నేను నీకు తెలియజేయుచున్నాను. నీవు మనస్సు నిలుపుకొని ఆ సంగతులన్నిటినీ చూచి చెవినబెట్టుము. మరియు
పరిశుద్ధ స్థలంలో నుండి పోవు మార్గములన్నిటి ద్వారా మందిరంలోనికి వచ్చుటను గూర్చి యోచించుము. తిరుగుబాటు చేయు ఇశ్రాయేలుకు ఈ మాట ప్రకటింపము. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఇశ్రాయేలారా, ఇది వరకు మీరు చేసిన హేయక్రియలన్నీ చాలు. ఆహారమును, క్రొవ్వును, రక్తమును మీరు నాకు అర్పించినప్పుడు నా పరిశుద్ధ స్థలంలో ఉండి దానిని అపవిత్రపరచునట్లు హృదయమందును శరీరమందును సున్నతి లేని అన్యులను దానిలోనికి మీరు తోడుకొని రాగా, వారు మీ హేయక్రియలన్నిటినీ ఆధారం చేసుకొని నా నిబంధనను భంగపరిచిరి. నేను మీకు అప్పగించిన నా పరిశుద్ధమైన వస్తువులను మీరు కాపాడక, వారు కాపాడవలెనని మీకు మారుగా అన్యులను ఉంచితిరి. కాబట్టి ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, హృదయమందును శరీరమందును సున్నతి లేని అన్యులై ఉండి ఇశ్రాయేలు మధ్య నివసించు వారిలో ఎవడునూ నా పరిశుద్ధ స్థలంలో ప్రవేశింపకూడదు. మరియు ఇశ్రాయేలు నన్ను విసర్జించి తమ విగ్రహములను అనుసరింపగా, వారితో కూడా నన్ను విసర్జించిన లేవీలు తమ దోషమును భరించుదురు. అయినను వారు నా పరిశుద్ధ స్థలంలో పరిచర్య చేయవారు. నా మందిరమునకు ద్వారపాలకులై మందిర పరిచర్య జరిగించేవారు. ప్రజలకు బదులుగా వారే దహన బలి పశువులను వధించువారు. పరిచర్య చేయుటకై వారే జనుల సమక్షమున నియమింపబడిన వారు. విగ్రహం ఎదుట జనులకు పరిచారకులై ఇశ్రాయేలు త్రొట్టిల్లి పాపము చేయుటకు వారు కారకులైతిరి. కనుక నేను వారికి విరోధినైతిని. వారు తమ దోషమును భరించుతురు. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. తమ అవమానమును, తాము చేసిన హేయక్రియలకు రావలసిన శిక్షను వారు అనుభవించుదురు. వారు యాజకత్వం జరిగించుటకే నా సన్నిధికి రాకూడదు. పరిశుద్ధ వస్తువులను కానీ అతి పరిశుద్ధ వస్తువులను కానీ ముట్టకూడదు. అయితే నా మందిర సంబంధమైన పని అంతటికిని దానిలో జరుగు పనులన్నిటికీ విచారించుచు దానిని కాపాడు వారిని గాను నేను వారిని నియమించుచున్నాను. ఇశ్రాయేలు నన్ను విసర్జింపగా నా పరిశుద్ధ స్థల సంరక్షణను కనిపెట్టు సాదోకు సంతతి వారగు లేవీలైన యాజకులు పరిచర్య చేయుటకై నా సన్నిధికి వచ్చి వారే నా సన్నిధిని నిలిచి క్రొవ్వును రక్తమును నాకు అర్పించుదురు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. వారే నా పరిశుద్ధ స్థలంలో ప్రవేశింతురు. పరిచర్య చేయుటకే వారే నా బల్ల యొద్దకు ఒత్తురు. వారే నేను అప్పగించిన దానిని కాపాడుదురు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. వారు లోపటి ఆవరణపు గుమ్మంలోనికి వచ్చినప్పుడు జనపనార బట్టలు ధరించుకొనవలెను. లోపటి ఆవరణపు గుమ్మముల ద్వారా వారు మందిరమున ప్రవేశించి పరిచర్య చేయనప్పుడెల్లా బొచ్చు చేత చేసిన బట్టలు వారు ధరింపకూడదు. అవిసెనార పాగాలు ధరించుకొని నడుములకు జనపనార బట్ట కట్టుకొనవలెను. చెమట పుట్టించుదేదైనను వారు ధరింపకూడదు. బయట ఆవరణంలోనికి జనుల యొద్దకు వారు వెళ్ళినప్పుడు తమ ప్రతిష్ఠిత వస్త్రములను తీయకపోవుట చేత జనులను ప్రతిష్ఠింపకుండునట్లు తమ పరిచర్య సంబంధమైన వస్త్రములను తీసి ప్రతిష్ఠితములగు గదులలో వాటిని ఉంచి వేరు బట్టలు ధరింపవలెను. మరియు వారు తమ తలలు క్షౌరం చేయించుకొనకూడదు. తల వెంట్రుకలు పెరగనీయక కత్తెరతో మాత్రము వాటిని కత్తిరింపవలెను. లోపటి ఆవరణంలో చొచ్చునప్పుడు ఏ యాజకుడును ద్రాక్షరసము పానం చేయకూడదు. వారు విధవరాండ్రైనను విడవబడిన దాని అయినను పెళ్లి చేసుకొనకూడదు. కానీ ఇశ్రాయేలు సంతతి వారగు కన్యకలైనను యాజకులకు భార్యలై విధవరాండ్రుగా ఉన్న వారినైనను చేసుకొనవచ్చును. ప్రతిష్ఠితమైనదేదో ప్రతిష్ఠితము కానిదేదో పవిత్రమైనదేదో అపవిత్రమైనదేదో కనుగొనుటకు వారు నా జనులకు నేర్పునట్లు జనులు వ్యాజ్యమాడినప్పుడు నా విధులను బట్టి వారికి తీర్పు తీర్చుటకై వారు తీర్పరులుగా నియమింపబడుదురు. నేను నియమించిన విధులను బట్టి కట్టడలను బట్టి నా నియామక కాలములను జరుపుదురు. నా విశ్రాంతి దినములను ఆచరించుదురు. తండ్రిదియు తల్లిదియు కుమారునిదియు కుమార్తెనిదియు సహోదరునిదియు పెండ్లి కాని సహోదరిది శవమును ముట్టి అంటుపడవచ్చును. అయితే మరి ఏ మనిషి శవమును గాని ముట్టి అంటుపడకూడదు. ఒకడు అంటుపడి శుచిర్భూతుడైన తర్వాత 7 దినములు లెక్కించి పరిశుద్ధ స్థలంలో పరిచర్య చేయుటకై లోపటి ఆవరణంలోనికి పరిశుద్ధ స్థలమునకు వచ్చినవాడు అతడు తన కొరకు పాప పరిహారార్థ బలి అర్పింపవలెను. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. వారికి స్వాస్యం ఏదనగా నేనే వారికి స్వాస్యము. ఇశ్రాయేలులో వారికి ఎంత మాత్రమును స్వాస్యము ఇయ్యకూడదు. నేనే వారికి స్వాస్యము. నైవేద్యములను పాప పరిహారార్థ బలిమాంసమును అపరాధ పరిహారార్థ బలిమాంసమును వారికి ఆహారమగును.
ఇశ్రాయేళ్ల చేత దేవునికి ప్రతిష్ఠితములగు వస్తువులన్నీయు వారివి. మీ ప్రతిష్ఠార్పణములన్నిటిలోనూ తొలిచూలు వాటి అన్నిటిలోనూ మొదటివియు ప్రథమ ఫలములన్నిటిలోనూ మొదటివియు యాజకుల వగును. మీ కుటుంబములకు ఆశీర్వాదం కలుగునట్లు మీరు ముందుగా పిసికిన పిండి ముద్దను యాజకులకు ఇయ్యవలెను. పక్షులలోనూ పశువులలోనూ తనకు తాను చచ్చిన దానిని గాని చీల్చబడిన దానిని గాని యాజకులు భుజింపకూడదు. ఇది 2వ భాగం అండి. ప్రైజ్ ద లార్డ్.